Hi everyone, welcome to Tarun Tech Updates YouTube channel. I hope you are doing well. నేను కూడా బాగానే ఉన్నాను. పైథాన్ సిరీస్ లో భాగంగా ఈరోజు డే 4 లో మన ఎజెండా వచ్చేసి డేటా టైప్స్ ఇన్ పైథాన్ లో డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. అలానే టైప్ కన్వర్షన్స్ చూద్దాం. ఓకేనా? మీరు ఎవరైనా ప్రీవియస్ డే 3 వీడియో చూడకపోతే డే 3 నేను వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను. అది చూసాకనే డే 4 డేటా టైప్స్ వీడియో చూడండి. ఎందుకంటే ప్రతిరోజు ముందు రోజు వీడియో లింక్ అయి ఉంటది. ముందు రోజు ఏ కాన్సెప్ట్ చెప్తానో ఆ కాన్సెప్ట్ కి లింక్ అయ్యి తర్వాత రోజు కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీలో ఎవరన్నా మన కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, జాయిన్ అవ్వచ్చు. అలానే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను అవన్నీ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నేను మీకోసం పీడిఎఫ్ క్రియేట్ చేశాను, ఓపెన్ చేస్తున్నా. Okay, exploring Python data types. Python is a versatile programming language that offers a wide range of data types, each designed to handle different types of information, from numeric values to complex data structures. Understanding these data types is crucial for effective programming. Different data types ఉంటాయంటండి. అందులోనే భాగంగా న్యూమరిక్ అనేది ఒక డేటా టైప్, అలాగే కాంప్లెక్స్ కూడా ఒక డేటా టైప్ అండి. ఓకేనా? అండర్స్టాండింగ్ దీస్ డేటా టైప్స్ ఈస్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ ప్రోగ్రామింగ్. మీకు ఇది క్రూషియల్ పార్ట్ అండి, డేటా టైప్స్ అనేది. ఎందుకంటే మీరు ఏదైనా కోడ్ రాస్తే మీకు చాలా టైమ్స్ మీరు దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా? ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్. చూడండి, న్యూమరిక్ డేటా టైప్స్ అనేవి 3 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్ అండి, సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్, థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. ఇంటీజర్ అంటే ఏం లేదండి, ఏ అనే ఒక వేరియబుల్ ఉందండి, దానికి 1 ఇచ్చామనుకోండి. 1 అనేది ఏంటండి? ఇంటీజర్ వాల్యూస్ అనేవి నెగెటివ్ టు పాజిటివ్ వరకు ఉంటాయండి. ఓకేనా? అది నెగెటివ్ నెంబర్ అయినా ఇంటీజరేనండి. ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను, దట్ టైప్ ఏ ఏంటండి? ఇప్పుడు ఏ టైప్ ఏంటి? ఏ అనేది వేరియబుల్. ఓకేనా? మీకు నిన్నటి కాన్సెప్ట్ లో చెప్పాను. నిన్నటి కాన్సెప్ట్ ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి, లేకపోతే మీకు ఇది అర్థం కాదు. ఓకేనా? నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. డేటా టైప్స్ లో ప్రతి దాంట్లో ఉపయోగిస్తాం. ఓకేనా? ఇక్కడ కూడా ఉపయోగించండి, మీరు చూడండి కావాలితే. ఏ అనేది ఏం టైప్ అండి? ఇప్పుడు ఇంటీజర్ టైప్, ఎందుకంటే ఇది నెంబర్ కదండి. న్యూమరిక్ పార్ట్ లోనే ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. సో డేటా టైప్ ఆఫ్ ఏ ఏంటంటే ఇప్పుడు ఇంటీజర్ అవుద్ది. ఓకేనా? అర్థమైందా? ఓకే, కమింగ్ టు ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటంటే, నెంబర్ మధ్యలో పాయింట్ ఉంటే, ఇదిగోండి ఇక్కడ పాయింట్ ఉంటే దీన్ని ఫ్లోట్ అంటాం. డెసిమల్ తెలుసు కదండి మీకు. డెసిమల్ అంటే పాయింట్ తర్వాత ఇంకా నెంబర్స్ ఉంటాయి, దాన్ని డెసిమల్ అంటారు. ఏదైనా డెసిమల్ నెంబర్ కనుక అయితే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ అంటారు. లైక్ ఇలాంటి నెంబర్స్ అండి. ఓకేనా? ఓకే, కమింగ్ టు కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ అంటే కన్సిస్టింగ్ ఆఫ్ ఏ రియల్ పార్ట్ అండ్ అన్ ఇమాజినరీ పార్ట్, యూజ్ఫుల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. మీరు చిన్నప్పుడు చూస్తూ ఉంటారు, ఇంటర్లోనే ఎప్పుడో నాకు తెలిసి, ఐ థింక్ ఇంటర్లోనే అండి. మీకు ఇలాగ ఉండేది తెలుసా, ఏ ప్లస్ ఐబి ఇలాగ ఉండేది తెలుసండి మీకు. ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికి ఈ పాటికి మీకు. ఇది రియల్ పార్ట్ అంటారండి, ఇది ఇమాజినరీ పార్ట్ అంటారు. ఇది కూడా పైథాన్ లో వన్ ఆఫ్ ది డేటా టైప్ అండి. ఓకేనా? ఈ 3 నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకేనా? నేను పైథాన్ ఓపెన్ చేస్తున్నా. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటండి? డేటా టైప్. సో నేను కొత్తగా ఫైల్ క్రియేట్ చేస్తున్నా, డేటా టైప్స్. ఓకేనా? ఓకే, చూడండి, నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఏ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ ఉంచుతున్నాను. ప్రింట్ ఏ ఏమవుద్దండి? 1 అవుద్ది. ఓకేనా? ఇప్పుడు నేను టైప్ చూడాలనుకుంటున్నా, అంటే టైప్ అని ఇవ్వాలండి, అంతే. సింపుల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు టైప్ ఏమొస్తుందండి? ఇంట్ వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటండి? ఫ్లోట్. నేను ఇక్కడే 0.23 ఇస్తున్నా. ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్. ఓకేనా? 23 ఇస్తుంది, ఇప్పుడు ఫ్లోట్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ చూసాం కదా.
1 ప్లస్ యాక్చువల్‌గా పైథాన్‌లో జే వాడతారండి. నేను చెప్పాను మీకు. జే వాడతారు. 1 ప్లస్ 3 జే ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. చూసారా కాంప్లెక్స్. ఐ హోప్ మీకు ఎక్కడి వరకు అర్థమైందనుకుంటున్నాను. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ బూలియన్ డేటా టైప్. బూలియన్ అంటే మీకు ఆల్రెడీ మొన్న ఒకసారి చెప్పా. ట్రూ, ఫాల్స్ అని గుర్తుపెట్టుకోమని. ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలీదు. ఇదిగోండి ట్రూ, ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ రిప్రజెంట్స్ ఏ లాజికల్ స్టేట్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ లోను లాజికల్ ఆపరేటర్స్ లో ఉపయోగిస్తారండి. ఇది మీకు అప్పుడు అర్థం కాదు. మీకు కమింగ్ వీడియోస్ లో వస్తుంది. అప్పుడు నేను మీకు చెప్తాను ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో, లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటో. జస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ బూలియన్ అంటే రాగానే బూలియన్ లో ట్రూ అండ్ ఫాల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ సీక్వెన్స్ డేటా టైప్. సీక్వెన్స్ డేటా టైప్ లో 3 టైప్స్ అండి. ఫస్ట్ వన్ స్ట్రింగ్, సెకండ్ వన్ లిస్ట్, థర్డ్ వన్ వచ్చేసి టపుల్ అండి. ఓకేనా? స్ట్రింగ్ ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? రిప్రజెంట్స్ టెక్స్టువల్ డేటా అలౌయింగ్ ఫర్ ద స్టోరేజ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే డబుల్ కోట్స్ లో ఏదైతే ఇస్తామో మధ్యలో ఏదైనా వాల్యూ ఉండొచ్చండి. ఇక్కడ నెంబర్ అయినా ఉండొచ్చు, లేకపోతే లెటర్ అయినా ఉండొచ్చు, లేకపోతే వర్డ్ అయినా ఉండొచ్చు, లేకపోతే నేమ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ అవుతుందండి డబుల్ కోట్స్ లో ఉంటే. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి లిస్ట్. లిస్ట్ అనేది ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో డిఫైన్ చేస్తామండి. అదేంటండి? ఆర్డర్డ్. అంటే ఒక ఆర్డర్ లో ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 అని ఇచ్చి తర్వాత 2 అని ఇచ్చామనుకోండి, ఈ ఆర్డర్ అనేది ఎప్పటికీ మారదు. ఓకేనా? ఎంటైర్ కోడ్ ప్రోగ్రామ్ రన్ అయ్యే వరకు ఈ ఆర్డర్ ఇలాగే ఉంటది. విచ్ కెన్ బి ఎ డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు ఏంటంటే 1, 2 అనే ఇంట్. అలానే ఒక లిస్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇవ్వచ్చంట. నేను ఇంట్ ఇచ్చాను ఈ 2. తర్వాత ఏమి ఇస్తున్నా? ఫ్లోట్ ఇస్తున్నా. 1.2 ఇది ఫ్లోట్ అండి. కావాలంటే నేను స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు ఇందులోనే. ఏ ఏ అనే ఒక స్ట్రింగ్ ఇస్తున్నా. ఇది ఇది లిస్ట్ అండి. ఇలా ఉంటే కనుక లిస్ట్. మిక్స్డ్ ఉండవసరంలా. ఒక లిస్ట్ లో ఏదైనా ఇంట్ అయినా ఉండొచ్చు, లేదా ఫ్లోట్ అయినా ఉండొచ్చు, లేదా స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, 3 కలిపి కూడా ఉండొచ్చు. ఓకేనా? అది లిస్ట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టపుల్. దీన్ని కొంచెం టుపుల్ అంటారు. టపుల్స్ అన్న ఒకటే. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చదవండి. కొంచెం టుపుల్స్ అని చదువుతారు, కొంచెం టపుల్ అని చదువుతారండి. టపుల్ అంటే ఈ కర్లీ బ్రేసెస్ లో ఈ బ్రాకెట్స్ లో ఉపయోగిస్తారండి టపుల్ అన్ని. మధ్యలో డేటా ఉంటదండి. Tuple immutable sequence of items often used to represent fixed collections of data. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేమండి. మ్యూటబుల్ అంటే చేంజ్ అవుద్ది. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. మధ్యలో డేటాని చేంజ్ చేయలేం టపుల్స్ లో. ఓకేనా? ఇదండి. మీకు ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా తర్వాత చెప్తాను. ఒక్కోటి ఒక రోజు క్లాస్ ఉంటది. స్ట్రింగ్ అంటే ఏంటో, లిస్ట్ అంటే ఏంటో, టపుల్స్ అంటే ఏంటో ఒక్కోటి ఒక రోజు క్లాస్ ఉంటది. ఆ రోజు మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డిక్షనరీ డేటా టైప్. డిక్షనరీ డేటా టైప్ అంటే మీసాల్ బ్రాకెట్ అంటారండి. దీన్నే కర్లీ బ్రేసెస్ కూడా అంటారనుకుంటా. అవునండి. కర్లీ బ్రేసెస్ అంటారు దీన్నే. ఓకేనా? ఇదొచ్చేసి కీ వాల్యూ పేర్‌లో ఉంటదండి. కీ వాల్యూ పేర్. డిక్షనరీస్ స్టోర్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అలౌయింగ్ ఫర్ ఎఫిషియెంట్ డేటా రిట్రైవల్. కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది కీ అండి. దీనికి డేటా వచ్చేసి 1 ఇస్తున్నా వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ అని ఇస్తున్నానండి. దీనికి వాల్యూ వచ్చేసి 2 ఇస్తున్నానండి. ఇది ఎలాగ ఉంటదంటే కీ వాల్యూ పేర్‌లో ఉంటది. ఇది కీ అండి. ఇది వాల్యూ అండి. నెక్స్ట్ వన్ ఇదొచ్చేసి ఇది కీ అండి. ఇది వాల్యూ అండి. డేటా అనేది ఈ ఫార్మాట్ లో ఉంటది. ఓకేనా? నెక్స్ట్ అనార్డర్డ్. ఒక ఆర్డర్ లో ఉండదండి ఇది. ఓకేనా? అనార్డర్డ్ అంటే మారిపోతూ ఉంటది. ఇక్కడ నుండి డేటా ఇక్కడికి అలా అనార్డర్డ్ గా ఉంటదండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి డైనమిక్. డైనమిక్ డిక్షనరీస్ కెన్ బి ఈజీలీ మోడిఫైడ్ బై యాడింగ్, రిమూవింగ్ ఆర్ అప్డేటింగ్ కీ వాల్యూ పేర్స్. ఇందిట్లో చాలా ఫీచర్స్ ఉంటాయండి. యాడ్ చేయొచ్చు, ఎలిమెంట్ ని రిమూవ్ చేయొచ్చు, అలాగే అప్డేట్ కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్ డేటా టైప్ అండి. సెట్ డేటా టైప్ అంటే ఏంటంటే ఇది కూడా మనం కర్లీ బ్రేసెస్ లో ఉపయోగిస్తాం. మధ్యలో డేటా ఉంటది. ఓకేనా? మీరు ఏం టెన్షన్ పడకండి. ప్రతి స్ట్రింగ్‌కి గాని, లిస్ట్‌కి గాని ఇంకేం డిస్కస్ చేసాం? టపుల్స్‌కి గాని, డిక్షనరీస్‌కి గాని, సెట్‌కి గాని ఒక్కోటి ఒక రోజు వీడియో ఉంటది. ఓకేనా? సెట్ అంటే మెయిన్‌గా యూనిక్ ఎలిమెంట్స్. అంటే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసేద్దండి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒక 3 టైమ్స్ ఉందనుకోండి. 1, 1, 1 ఉందనుకోండి. ఇది ఒకసారే తీసుకుంటదండి 1 అనేది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్. ఇది ఒక ఆర్డర్ కింద ఉండదండి. మారిపోతూ ఉంటది వాల్యూస్ అనేవి. నెక్స్ట్ వన్ వచ్చేసి mathematical operations. Sets support various mathematical operations such as union, intersection and difference. ఇవన్నీ మీరు ఇంటర్‌లోనే ఎప్పుడో చదివుంటారు. ఈ యూనియన్ ఆపరేషను, ఇంటర్సెక్షన్ ఆపరేషను, అలాగే డిఫరెన్స్ అనేవి మనం చూడొచ్చండి సెట్‌లో. అవి నేను మీకు తర్వాత చెప్తాను. ప్రాక్టికల్‌గా ఒకరోజు సెట్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఈ లోపల మీకు లైట్‌గా ఒక సెట్ అంటే ఏంటో చూపించేస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్‌లో సెట్‌లో 1, 1, 2, 1 ఇందాకడ ఇదే కదండీ మనం తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఏ అని ఇస్తున్నాను. చూడండి. చూసారా 1 అనేది ఒకసారి తీసుకుంది. అంటే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేసేస్తుందండి. అదండి సెట్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్స్‌లో 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఎక్స్‌ప్లిసిట్, నెక్స్ట్ వన్ ఆటోమేటిక్, థర్డ్ వన్ వచ్చేసి టైప్ చెకింగ్. ఎక్స్‌ప్లిసిట్ అంటే Python allows you to explicitly convert between data types using built-in functions like int, float and string. ఎక్స్‌ప్లిసిట్ అంటే మనం మాన్యువల్‌గా కన్వర్ట్ చేస్తామండి. అది ఎలానో మీకు చూపించమంటారా ఒకసారి? చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ అనేది వాల్యూ 1 ఉందండి. 1.3 ఉంది. ఓకేనా? నేను దీన్నిప్పుడు ఇంట్లోకి మార్చాలనుకుంటున్నా. ఇంట్ ఆఫ్ ఏ కానీ నేను దీనికి ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. ఓకేనా? బి అనే వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇప్పుడు ప్రింట్ బి చేస్తున్నానండి. ప్రింట్ బి. ఇప్పుడేమొస్తది 1 వస్తది. ఓకేనా? ఎందుకంటే ఇంట్లోకి మార్చేసాను కాబట్టి. ఇప్పుడు నేను టైప్ చూడాలంటే టైప్ ఆఫ్ బి. ఓకేనా? చూడండి టైప్ ఆఫ్ బి ఏమవుద్ది ఇప్పుడు? నేను ఇంట్లోకి మార్చేసాను కాబట్టి యాక్చువల్‌గా ఇది ఫ్లోటు. కానీ నేను ఇంట్లోకి మార్చేసాను కాబట్టి ఇది ఇంట్ అవుద్దండి. ఓకేనా? ఇదిగోండి చూసారా? ఇంట్. ఓకే. కమింగ్ టు ఆటోమేటిక్ కన్వర్షన్. ఆటోమేటిక్ కన్వర్షన్ ఇంప్లిసిట్ కన్వర్షన్ కూడా అంటారు. ఇన్ సమ్ కేసెస్ పైథాన్ కెన్ ఆటోమేటికల్లీ కన్వర్ట్ డేటా టైప్స్ సచ్ యాస్ వేర్ పెర్ఫార్మింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మీకు తెలుసండి. ప్లస్సు, మైనస్సు అలానే ఇంకా ఇంటూ నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజను. ఇవండి అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే. అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా మనకు ఒక రోజు క్లాస్ ఉంటది. ఎవరు భయపడొద్దు. ఇది ఎలాగంటే అండి దానికి అదే చేసుకుంటదండి పైథాన్. ఎలాగంటే దీనికి ఎగ్జాంపుల్ ఇంప్లిసిట్ అంటే దానికి అదే చేసుకుంటది. ఎగ్జాంపుల్ ఏమిద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాం. బి ఈక్వల్ టు 1.5 ఇచ్చానండి. ఇప్పుడు ఈ 2 సిలో స్టోర్ చేస్తున్నా. సి అనేది ఏ ప్లస్ బి అని రాస్తున్నా. ఓకేనా? ప్రింట్ సి. మీకు ఎవరికీ అర్థం కాకపోవచ్చు. చూడండి నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఏ అనే వేరియబుల్‌లో 1 అనేది పెట్టానండి. ఇంట్ వాల్యూ. బి అనే వేరియబుల్‌లో ఫ్లోట్ వాల్యూ పెట్టానండి. సి అనే వేరియబుల్‌లో 2 యాడ్ చేస్తున్నా. దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్‌గా ఏమొస్తదండి? ఫ్లోట్ వస్తుంది. ఇంట్ రాట్లా చూడండి. ఇంట్ రాదు ఫ్లోట్ వస్తది. అంటే పైథాన్ దానికి అదే మార్చుకుంటుంది. చూద్దాం టైప్ కావాలితే. ఒకటి ఇంట్ ఉంది. ఒకటి ఫ్లోట్ ఉంది. చూసారా? ఫ్లోట్‌కొచ్చింది. ఇంప్లిసిట్ అంటే దానికి అదే మార్చుకుంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ చెకింగ్. ఇది ఆల్రెడీ మనం ఇప్పటి వరకు వాడిందేనండి. టైప్ అని వాడాం చూడండి. ద టైప్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ ఆర్ వాల్యూ. టైప్ కన్వర్సేషన్ ఉపయోగించి వేరియబుల్ నేమ్ టైప్‌లో వేరియబుల్ ఇచ్చినా, వాల్యూ ఇచ్చినా అది ఏ టైపో చెప్పుద్దండి. ఓకేనా? వేరియబుల్ గాని, వాల్యూ గాని. చూపించనా మీకు ప్రాక్టికల్‌గా? ప్రింట్ టైప్ ఇస్తున్నానండి. టైప్‌లో 1.2 అనే వాల్యూ ఇస్తున్నా. ఓకేనా? వాల్యూ ఇచ్చాను ఇప్పుడు నేను. తర్వాత వేరియబుల్ ఇచ్చి చూపిస్తా. ఇది ఫ్లోట్ అండి చూడండి. ఫ్లోట్. ఇప్పుడు ఇందులోనే నేను ఏ ఈక్వల్ టు 1.2 అని పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ ఏ ఇస్తున్నా. ఇందాకడ వాల్యూ ఇచ్చా. ఇప్పుడు ఏ అనేది వేరియబుల్ అండి చూడండి. కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కూడా ఫ్లోట్. ఓకేనా? టైప్ అలాగ ఉపయోగిస్తామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా టైప్స్. ప్రెసిషన్. ప్రాపర్ డేటా టైప్ సెలక్షన్ ఈస్ క్రూషియల్ ఫర్ యాక్యురేట్ కాలిక్యులేషన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్. ద ఇంపార్టెంట్ ఆఫ్ డేటా టైప్స్. అందుట్లో ఏముందండి? ప్రాపర్ డేటా టైప్ సెలక్షన్ ఈస్ క్రూషియల్. అంటే యాక్యురేట్ కాలిక్యులేషన్స్ మనం చేయాలంటే సరైన డేటా టైప్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కదండీ! అర్థమైందా నేనేం చెప్పానో? ఇప్పుడు పెద్ద కోడ్ ఉందండి. అది యాక్యురేట్ రిజల్ట్స్ రావాలంటే డేటా అనేది మనం సెలెక్ట్ చేసుకున్న డేటా అనేది అక్కడ క్రూషియల్ పార్ట్ అవుద్దండి. మనం కరెక్ట్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. ఓకేనా? అదేనండి ఆడిక్కడ చెప్తుంది. అదండి ఈరోజు కాన్సెప్టు. ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. మీరెవరు భయపడొద్దు.
లిస్ట్ గురించి ఒకరోజు, స్ట్రింగ్ గురించి ఒకరోజు, టపుల్ గురించి ఒకరోజు, అలానే డిక్షనరీ గురించి ఒకరోజు, సెట్ గురించి ఒకరోజు 5 డేస్ అండి. అలానే మధ్యలో ఇంకోటేమొచ్చింది అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇవన్నీ నేను మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రతీది దాని గురించి. ఒక్కోటి ఒక రోజు పడద్దండి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓకేనా? మీరెవరు భయపడొద్దు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. టుమారో కలుద్దాం. బాయ్.